ఒక్కసారిగా ఏంట్రా ఇది, ఎందుకింత జనం ఉన్నారు అని అడుగుతాడు. ఊరివాళ్లు నువ్వు పదరా, లోనికి పదా అని అంటారు. వీర భయపడుతూ ఆ జనాన్ని దాడుతూ వెళ్ళి చూస్తే అక్కడ తన అన్న సత్యం శవాన్ని ఇంటి ముందు పెట్టి తల్లి పార్వతమ్మ, బదిన సుమతి మరియు ఆ ఊరి జనం, బంధువులు అంతా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. వీరాకు ఒక్కసారిగా ప్రపంచం తలక్రిందకు అయినట్టుగా అనిపిస్తుంది. ఆకాశమంతా తిరుగుతున్నట్టుగా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏమైంది, అసలు ఏమైందిరా అని వీరా ఒక్కసారిగా అరుస్తూ అందర్నీ అడుగుతాడు. నిన్న ఒక్కసారిగా సముద్రంలో తుఫాను సంభవించడంతో అలల దాటికి నావ కొట్టుకుపోయిందని చెబుతారు. వెంటనే పక్కనే ఉన్న వేరే నావలోకి సత్యం అందరినీ చేర్చి తను మాత్రం చేరేలోపు ఒక అలా వచ్చి సత్యాన్ని ఇడ్చుకెళ్ళిందని, తరువాత ఎలాగో అలాగ సత్యాన్ని గమనించి సత్యాన్ని కాపాడేలోపే సత్యం ఊపిరి ఆగిపోయిందని చెప్తారు. అయినా సరే అని సత్యాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే ఊపిరితిత్తుల్లో బాగా నీళ్లు నిండిపోయాయని, సత్యాన్ని కాపాడ్డానికి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని అంటారు. అప్పుడు డాక్టర్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పారు. అయినాగూడా కాపాడలేకపోతామని అన్నారు అని చెబుతారు. అలా సత్యం యొక్క కర్మకాండలు జరుగుతుంటే తల్లి పార్వతమ్మ, భార్య సుమతి చనిపోయిన సత్యంపైన పడి బోరుమని ఏడుస్తూ ఉంటారు. అందులో నుండి సుమతి తాను ఎవరికోసం బ్రతకాలని, తనకు పుట్టబోయే బిడ్డను చూడకుండానే చనిపోయావా అని, తన పుట్టబోయే బిడ్డకు తండ్రి ఏడని ఎలా చెప్పాలని, తండ్రిలేని లోటు ఎలా తీర్చనని బోరుమంటూ ఏడుస్తుంది. తల్లి పార్వతమ్మైతే తన పెళ్లైన కొద్దికాలానికే తన భర్త చావును చూశానని, ఇప్పుడేమో తన కన్నకొడుకు కాటికి పయనమైపోతుంటే అయినా కూడా తన గుండె ఆగిపోలేదని, దేవుడు నాకింత శిక్ష ఎందుకు విధించాడని, కన్నకొడుకే కాటికిపోయే బదులు ఆ పరమేశ్వరుడు తనన్ని పిలిస్తే బాగుండును అని ఆ తల్లి పార్వతమ్మ ఏడుస్తుంటే వారిద్దర్నీ ఓదార్చడం ఊళ్ళోని ఎవ్వరివల్ల కాదు. అంతేకాకుండా వీర అయితే తను పిచ్చివాడిలా అయిపోతాడు. అన్న సత్యం చనిపోయాడన్న విషయాన్ని దిగమింగలేకపోతాడు. వీరందరే కాకుండా ఊరంతా చిన్నప్పట్నుండి ఆ ఇద్దరి అన్నదమ్ముల అనురాగ ఆప్యాయతను కళ్ళారా చూసింది కాబట్టి, ఆ ఇద్దరు అన్నదమ్ములు అందరితో ఎంతో స్నేహంగా ఉండేవారు కాబట్టి, వారిద్దరిలో నుండి సత్యం చనిపోవడం ఊరందరినీ కంటతడి పెట్టిస్తుంది. వీరా ఒక్కణ్ణి చూసి ఏడవని వారుండరు.